గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి పుణ్యగిరి అని చెప్పగానే ఎవరికి పరిచయం అక్కలేనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉమా లింగేశ్వర స్వామి అయితే ఇక్కడ పేరుతో శివుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఆశీస్సులే తీస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి చూసుకుంటే ఎన్నో వేల నాటి సంవత్సరాల చరిత్ర ఉందంటూ కూడా ఒకవైపు చరిత్రకారులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో మరోవైపు ఈ యొక్క ప్రాంతంలో పాండవులు కూడా వనవాసం చేసి ఈ యొక్క శివాలయంకి ప్రత్యేక పూజలు కూడా జరిపించారంటూ కూడా పురాణం కూడా మనకు చెప్పుకొని వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రస్తుతానికి కార్తీక మాసం కావడంతో ఈ యొక్క దేవాలయానికి భక్తులు కూడా తాకిడి పెరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఈ యొక్క పూజలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూజారి కూడా మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రతినిధులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా చూడాలి ఏంటి, ప్రధానంగా చూసుకుంటే ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఇక్కడ చూస్తూ ఉంటే ఉమా రుద్రేశ్వర స్వామి లింగం అయితే ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంటాయి, ఎలా చూడాలి ఇదంతా? ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామం అండి. మనం చూస్తున్న స్వామివారి క్రిందన పాలరాతి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠ చేశారండి. ఆ వస్తున్న నీరు కూడా కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారు. అలాగే గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. మరి కొంచెం క్రిందకి దిగేటట్టయితే అక్కడ త్రినాథస్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పదుగులను చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటుంది. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతుంది. ఆ పంది శివశివానగానే కైలాసవుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులకి సున్న రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగమ లోయ అని ఉందండి. ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణ స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ నుంచి జలం తెచ్చుకుని కింద ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యరు ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత అండి. అంటే పలానా టైంకి పుణ్యరు వెళ్దాం అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే జరగదండి. అనుకోకుండా అంటే ముందు రోజు రాత్రి లేదా అప్పటికప్పుడు అనుకోని లేదా ఏదైనా ఊరు వెళ్తూ మార్గ మధ్యలో వచ్చి చూసుకోవడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఇది 7000 సంవత్సరాల కిందదండి ఈ యొక్క క్షేత్రం. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక కార్తీక పౌర్ణమి, ఒక పోలిపాడ్యమి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. స్వామివారి ఆలయం ఉదయం 6 దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. 365 రోజులు కూడా స్వామివారి ఆలయం తెరిచే ఉంటుంది. కార్తీక మాసంలో సోమవారం నాడు స్వామివారికి 5,000 దగ్గర నుంచి 8,000 వరకు భక్తులు వస్తూనే ఉంటారండి. ఉదయం 6 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరుగుతాయండి. అభిషేకాలు అయిన తర్వాత 12 గంటలకి స్వామివారి భోగం పెడతాము. సాయంత్రం 5 గంటలకి హారతి ఇచ్చి స్వామివారి పౌలింపు సేవ ఉంటుందండి. ఓం నమ శివాయ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన చీలు కూడా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే మనతో పాటు చెప్పుకునే నేపథ్యం అయితే కనిపించింది. దీనికి సంబంధించిన భక్తులు కూడా ఉన్నారు. భక్తులు మాటలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే? ఇక్కడ రోజు కూడా మీరు వస్తుంటే వెళ్తుంటే మరి దగ్గరలోనే ఆలయం అయితే ఉంది, ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగుందండి సార్, మేము ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. మీకు ఎలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే? చూసి ఇక్కడ ఈ క్షేత్రానికి 7000 నాటి చరిత్ర ఉంది. ఇది 10వ సారి అండి రావడము, చాలా బాగుంటుందండి. పారే జలయేరు అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ కోటిలింగాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మరి త్వరలో మధ్యలో కనిపిస్తారు, అది కూడా ఉంటుంది. చాలా మహా పుణ్యక్షేత్రం అండి పుణ్యగిరి, చాలా బాగుంటుంది. సో చూసాం కదా, ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు అయితే మాత్రం పూర్తిగా దర్శనమిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, పూర్తిగా చూసుకుంటే ఒకవైపు ఇప్పుడే భోగం కూడా పెట్టారు, భోగం పెట్టిన తర్వాత హారతి కూడా ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, వేలాది మంది భక్తులు అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆలయానికి అయితే ప్రత్యేకంగా మనమైతే మాత్రం చూడొచ్చు, దీనికి సంబంధించిన పుట్టధార, అలాగే పార్వతీధార, తిరునాథుల గృహము, అలాగే మరొక వైపు చూసుకుంటే కోటిలింగాలు, అలాగే దారగంగమ్మకు సంబంధించినటువంటి ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు అయితే మాత్రం ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే అక్కడ మెయిన్ శివలింగం ఏదైతే ఉందో గర్భగుడి దగ్గర, అక్కడ సుమారుగా చూసుకుంటే 6 అడుగుల లోతులో ఉన్నటువంటి పూర్తిగా చూసుకుంటే పుట్టదారి అనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పాలరాయితో ఉన్నటువంటి శివలింగానికి అయితే ప్రత్యేక పూజలు అయితే మాత్రం అందుకుంటూ ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుందంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఉన్నటువంటి హారతిని
చూసుకున్నట్టయితే మాత్రం ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఇది ఇటువంటి సేవలు ప్రతిరోజు కూడా ఈ క్షేత్రంలో జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అలాగే దీనికి సంబంధించిన భక్తులు కూడా పూర్తిగా కింద నుంచి కూడా పై కూడా కంటిన్యూగా వేలాది మంది భక్తులు రోజు వెళ్ళి వస్తూ ఉంటుంటారు. ఇదే క్రమంలోనే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. పైన దర్శనం కూడా బాగా అయింది, పూజలు గట్రా బాగా చేస్తున్నారు. ఒకసారి కార్తీక మాసంలో ఈ పుణ్యగిరి సందర్శించి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే భక్తులకి ఏం చెప్తారు? ఈ కార్తీక మాసంలో ఒకసారి వచ్చి ప్రతి ఒక్కరూ శివాలయంకి వెళ్తారు కాబట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా మంచి విషయం. దర్శనం కూడా బాగా అవుతుంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికే మనకి దారాగంగమ్మ వాటర్ ఫాల్ కూడా ఉంది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఒక ప్రకృతి మధ్యలో ఉంది కాబట్టి ఈ అనుభవం కూడా పొందాలని కోరుకుంటున్నాను. చెప్పండి, పర్టికులర్గా ఈ దారగంగమ్మ వాటర్ ఫాల్స్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందండి? చిన్న పిల్లలతో వచ్చారు, అక్కడ చూశారు, పిల్లలతో అక్కడ పడుతున్నటువంటి ఆ దారిలో ఆడుతూ పాడుతూ ఎలా అనిపించింది? చిన్నప్పుడు గుర్తొచ్చేసారు, చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చేసారు. చాలా బాగుంది సార్. ఇక్కడికి వస్తే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అంటున్నారు సార్. అందుకే వచ్చాం సార్, ఫ్యామిలీతో వచ్చాం సార్, మొత్తం అందరం కలిపి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుండి వచ్చాం సార్. విజయనగరం నుంచి వచ్చారు. మీరు సాటిస్ఫై అయ్యారా? బాగుంది. చాలా బాగుంది సార్. చిన్నప్పుడు అనుభవాలు చూసాను సార్ ఇక్కడ. ఓకే. ఇంకా మా మేనగోడలందరినీ తీసుకొచ్చాం సార్, ఫ్యామిలీతో వచ్చాం సార్ మేము. చాలా బాగుంది సార్. అసలు రావాలి సార్ ఇక్కడికైతే మటుకు, ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ముక్కులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అంటే తీరుతాయి అంటున్నారు సార్. అందుకే వచ్చాం సార్. చాలా బాగుంది సార్. వాటర్ ఎంత బాగుందంటే అంత బాగుంది సార్. చాలా బాగుంది సార్. అటువంటి శివాలయాన్ని దర్శించుకొని వెనుదిరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్గ మధ్యలో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి చూస్తూ ఉంటే ఈరోజు రోజు కూడా భక్తులు పెరుగుతున్నారు. కార్తీక మాస సందర్భంలో మరింత భక్తులు తాకిడి పెరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? సాలూరు నుండి వచ్చాము దర్శనం కోసం. చాలా బాగుంది, దర్శనం బాగా జరిగింది. నిన్న చాలా ఎక్కువ మంది వచ్చారట, 5,000 మంది వచ్చారట. చిన్న క్షేత్రం అయినా బాగా సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. భోజనం, టిఫిన్, టీలు అన్నీ పెడతాను. చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? నాకే చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు ఇక్కడికి రావడము, ఈ దర్శనం అవ్వడము మాకు కూడా ఒక సంతోషమైన ఒక వార్త తెలియడము మాకు ఇంకా చెప్పలేనంత హ్యాపీగా ఆనందంగా మాకు ఉంది. సంతోషకరమైన వార్త అంటే మేము అనుకున్న కోరికలు అంటే నెరవేరాయి. ఒక కోరిక నెరవేరుకోను, అది ఇక్కడే నెరవేరింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అది ఇంకా చెప్పలేనంత ఆనందం కూడా నాకు మనసు అంతా ఆనందంగా ఉంది. ఈ తండ్రిని దర్శించుకోగానే మాకు గర్భగుడిలోనే మాకు తెలిసింది, అది మాకు ఆనందంగా ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సాలూరు నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? దూరం నుంచి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ వ్యూ వేట అంతా చాలా బాగుంది. ఇక్కడ మంకీలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. అంతే, ఫీల్ చెప్పలేమండి ఇంకా. చాలా బాగుంది. ఇది వరకండి నేను 10th చదివినప్పుడు వచ్చానండి, మళ్ళీ ఇది రావడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.